దేవుణ్ణి నమ్మారుగా, పని చేస్తే పరలోకం అని పాఠాలు విన్నారుగా. పని చేస్తే పరలోకం, పని చేస్తే పరలోకం, పని చేస్తేనే పరలోకం విన్నప్పుడు పని చేయడానికి రావాలి కదా. అంటే పని చేస్తే పరలోకం అన్న మాట మనం నమ్మలేదు. పని చేస్తే పరలోకం అన్న మాట మనం నమ్మలేదు, విశ్వసించలేదు. విశ్వసిస్తే నీ విశ్వాసానికి నీ క్రియలే పరిపూర్ణతను తీసుకొస్తాయి. క్రియలు లేని విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అనడానికి తన కుమారుని బలిచ్చేసాడు. మనం దేవుణ్ణి నమ్మామనడానికి మన డబ్బును బలి ఇవ్వగలమా? ఒక అవసరానికి ఇబ్బంది పడతాను కానీ దేవుడికి ఇస్తాను, ఇది బలి ఇవ్వడం అంటారు. నిన్ను నువ్వు బలి చేసుకోవడం అంటారు. ఇలా బలి అయిపోతే నాకు పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, అది నమ్మకం. నా కొడుకుని చంపేస్తాను, చంపేసినా పర్వాలేదు, దేవుడు లేపుతాడు, ఇది నమ్మకం. నమ్మిన వాడు క్రియలోకి వెళ్ళిపోతాడు. మనం అబ్రహాం పిల్లలమేనా? అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము చేసిన క్రియలు మనం చేయాలి.